నమస్కారం మిత్రులారా, నా పేరు పవన్. నేను ఒక త్రాగుబోతుని. ఈ రోజు మనము ఆల్కహాలిక్స్ అనానిమస్ ద్వారా ప్రచురించిన బిగ్ బుక్ లో అధ్యాయం 5 పరిష్కారం ఉంది అధ్యాయంలో పేజ్ 24 3వ పారాగ్రాఫ్ నుంచి మొదలు పెడుతున్నాము. దీనికి పరిష్కారం ఉంది. ఆల్కహాల్ ని విడిచిపెట్టడం అనే ప్రక్రియ విజయవంతం కావటానికి ఎంతో అవసరమైన ఆత్మశోధన, మన అహంకారం భూమట్టం చేయబడటం, మనలోని లోపాలను మనస్ఫూర్తిగా అంగీకరించడం మనలో దాదాపు ఏ ఒక్కరికి ఇష్టం ఉండదు. కానీ కొందరి విషయంలో ఇది నిజంగా పనిచేయడం మేము చూసాం. మరియు మేము ఇప్పుడు నిష్ప్రయోజకత్వంతో, నిరాశ నిస్పృహలతో జీవితాన్ని జీవిస్తున్నామన్న విషయాన్ని విశ్వసించ ప్రారంభించాం. కాబట్టి ఇప్పుడు ఎవరితోనైతే ఈ త్రాగుడు సమస్య పరిష్కరించబడిందో వారు మమ్ములను సమీపించినప్పుడు వాళ్ళు మా పాదాల దగ్గర నుంచి ఆధ్యాత్మిక సాధనాల సంపత్తి ఆందోళన అందుకోవటం మినహా మాకు మరో మార్గం లేకపోయింది. స్వర్గతుల్యమైన ఇది లాస్ట్ వీక్ చదివాము. స్వర్గతుల్యమైన ఆనందాన్ని మేము కనుగొన్నాము మరియు మేము ఎన్నడూ కలగని యొక్క ఉనికిని 4వ పరిణామంలోనికి వేగంగా ప్రయాణించాము. లాస్ట్ టైం చదివామండి, అయినా పర్లేదు. నా పేరు కార్తీక్ అండి, నేను ఒక త్రాగుబోతుని. ఇక్కడ పరిష్కారం ఉన్నది అన్న దాని తర్వాత ఇమీడియట్ గా రాసింది ఇన్వెంటరీ గురించే. ఇన్వెంటరీ అంత ఇంపార్టెంట్ అన్నమాట. తప్పులు చేయటం తప్పు కాదని, నేను రోజు తప్పులు చేస్తూనే ఉంటాను. నేను అది నా తప్పులు ఏంటో చూసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళటమే ఇంపార్టెంట్. 2వ వాక్యం రాసింది నాలోని గర్వాన్ని, ఏంటంటే అహంకారాన్ని, రెండాటిని పెట్టాలి. నాకైతే నా అనుభవంలో అండి, నాకు అహంకారం గర్వం అవతలోడి మీద క్షమాపణ లేకపోతే నా ఇన్వెంటరీ నాకు కనిపించదు. నెంబర్ 1. నెంబర్ 2, అప్పటికప్పుడు బాగానే ఉంటది, అహంకారంతో ఏదో చెప్పేస్తా. దాని తర్వాత గిల్ట్ వస్తుంది, అయ్యో అలా అన్నాను ఏంటి అని. నెంబర్ 3, నా అనుభవంలో ఏంటంటే కొంచెం వినయం ఉంటేనే తొందరగా రికవర్ అవుతుంది. నేను చేయగలుగుతాను, అదొక రకమైన స్వేచ్ఛ ఇచ్చాడేమో దేవుడు మనుషులకి. నేను చేయగలుగుతాను అనుకుంటే నన్ను చేసుకొని వస్తాడు దేవుడు. నేను మారగలుగుతాను అంటే ఏదో ట్రై చేసి చూడరంటాడు. ఏమో నాలో ఇంకా అంతలాగా నేను పూర్తిగా మానసికంగా, ఆధ్యాత్మికంగా పూర్తి అట్టడుక్కి వెళ్ళకపోయి ఉంటే అది నేనేమన్నా మారుదునేమో కాస్త. కాకపోతే ఎప్పటికైనా సరే నాకు నేనుగా మారినా నా ఈగో, నా ప్రైడ్ లేకపోతేనే అసలైన, అది తగ్గితేనే అసలైన ఆధ్యాత్మికత, లేకపోతే లేదు. ఇంకా చెప్తున్నాడు ఏంటంటే, ఎందుకు చేస్తున్నాం ఇది? మనం ఏదో పుణ్యాత్మలోని కాదు, మన పరిస్థితి అది, నిరాశా స్థితిలో ఉన్నాం కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆ మొక్కలో చెప్పి వదిలేస్తాను. ఆధ్యాత్మిక టూల్స్ కాళ్ళ దగ్గర అంటే కొంచెం తెలుగులో అర్థం కొంచెం వేరేగా పడింది. యాక్చువల్లీ ఇంగ్లీష్ పుస్తకం ప్రకారం దాని అర్థం ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు మీరు నా దగ్గరికి సహాయం వచ్చారనుకోండి, మొత్తం టూల్స్ అన్ని మీ ముందు పెట్టేస్తాం, మీరు చేయటమే బాకీ. నాకే హక్కు లేదు, మీకు టూల్స్ నేర్పించడం ఒకటే హక్కు. మీరు టూల్స్ ఎలా చేస్తున్నారు, ఈ టూల్ ఇవ్వచ్చా లేదా, ఆ టూల్ ఆపేద్దాం, ఇలాంటి హక్కులు లేవు బిగ్ బుక్ ప్రకారం. ఎన్ని టూల్స్ మీకు అవైలబుల్, నాకు అదే బేసిక్ గా మీ కాళ్ళ దగ్గర పెట్టమంటాడు, నా కాళ్ళ దగ్గర లేదు. మీ కాళ్ళ దగ్గర పెడతాం టూల్స్ అన్ని, మీరు అవి ఎత్తుకుని చేసుకుంటారా లేదా అన్నది మీ ఇష్టం. అందుకనే స్టెప్ వర్క్
ఎప్పుడు మొదలు పెడతాం లేదు. ఇదే మీ స్టెప్ వర్క్ ముందు 30 మీటింగ్లు 90 మీటింగ్లు అన్నీ ఎక్కర్లేదు. అవన్నీ నేను పెట్టే రూల్స్. డైరెక్ట్ స్టెప్ వర్క్ లో తీసుకుని నీకు నేర్పించుకుంటూ వెళ్ళిపోవటమే. అది ఆహా. మీకు అలవాటు చేస్తూ వెళ్ళిపోవటమే స్టెప్స్, అంతే, ఇంకేం లేదు. సో కంటిన్యూ సార్. ఎట్టి సందేహం లేని గొప్ప వాస్తవం ఇదే. మాలో ఎంతో లోతైన మరియు ఉపయుక్తమైన ఆధ్యాత్మిక అనుభవాలు సంభవించాయి. అవి జీవితం పట్ల, తోటివారి పట్ల మరియు దేవుని సృష్టి అయిన ఈ విశ్వం పట్ల మాకు ఉన్న పూర్తి దృక్పథాన్ని విశ్వా విశ్వవాత్మకంగా విప్లవాత్మకంగా ప్రభావితం చేశాయి. మా హృదయాలలో మరియు మా జీవితాలలో సృష్టికర్త ఒక అద్భుతమైన రీతిలో సంపూర్తిగా ప్రవేశించాడన్నది ఈనాటికి మా జీవితంలో కేంద్రీకృతమైన వాస్తవం. మాకు మేముగా సాధించలేని ఎన్నో పనులు దేవుడు మాకు సాధించి పెట్టడం ప్రారంభించాడు. సో ఇదైతే నా జీవితంలో పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ దీంతో మ్యాచ్ అవుతుంది. నా అనుభవంలో ఏంటంటే, అంటే ఇక్కడ మనసు అంటాడు కాబట్టి అది కొన్ని రోజులు నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నాకు బుర్రలో వచ్చేది ఫీలింగ్ దేవుని తలుచుకోగానే స్టార్టింగ్ నుంచి, అంటే స్టార్టింగ్ అంటే ఒక 6 months తర్వాత నుంచి అనుకోండి. ఆ, దేవుడు ఫీలింగ్ వచ్చేది ఆయన తలుచుకోగానే. ఆ, మెల్లిగా దేవుడు నా పనులు చేస్తున్నాడని నాకు నమ్మడానికి చాలా ఏళ్ళు పట్టింది. ఎందుకంటే ఎప్పుడు నేనే నా పనులు చేసేవాడిని. ఆయన చేయనిస్తే కదా నేను. ఉమ్. ఆయన చేయనివ్వను, నేనే వెళ్ళిపోతూ ఉంటా ఈగోతో. అదే సెల్ఫ్ తో వెళ్ళిపోతూ ఉంటా, సెల్ఫ్ ఈగో తోటి వెళ్ళి నేను చేసేస్తా అన్నమాట. శాండీ బీచ్ అని ఒక నాకు చాలా ఫేవరెట్ అండి, అంటే నెంబర్ 1 నా ఫేవరెట్స్ లో. ఆ, ఆయన రికార్డింగ్ లో అంటాడు, నువ్వు చేయగలనా దేవుడితో కలిపి చెయ్యి అంటాడు, ఆయన ఆహ్వానించు అంటాడు, చాలా అందంగా ఉంటది అంటాడు. అది నిజం. ఆ, నేను చేయలేనివి ఎలాగో చేస్తున్నాడు. ఈ రోజు నేను ఈ మొన్నే చెప్తున్నా మిత్రుడితో, ఈ రోజు ఫుల్ బిజీ జాబ్. 2 రోజుల ముందే ఒక అతనికి సహాయం చేద్దాం అనుకుంటే ఆయన కోపం వచ్చేసి ఇలాగా అలాగా అన్నాడు. ఆ, కాకపోతే అది నా నెత్తి మీద ఉంది అది చేయించడం పని. సో ఆయనతో నేను పని చెయ్యాల్సిందే, ఆయన ఇలాగా అలాగా అన్నా. ఇందాకే కాల్లో మొత్తానికి 2 రోజుల్లో ఇదయ్యి నేను ఆయనతో 1-to-1 మాట్లాడి ఈరోజు కాల్లో ఆ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ చేసి ఇలా ఉన్నాం. అంటే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది ఆ పని, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అయింది. సో ఇది నేను చేస్తున్నాను అంటే ఈరోజు మార్నింగ్ కూడా దేవుడిని అన్నా, బాబు నా వల్ల కాదు బాబు ఈ క్యాండిడేట్ని ఒప్పించడం, నువ్వు చూసుకో. ఈ రోజు మార్నింగ్ ఆలోచనలు వస్తుంటే మార్నింగే దేవుడితో అన్నాను అనమాట, నా వల్ల కాదు ఈ క్యాండిడేట్ని ఒప్పించడం. ఆయన రామా అన్న ఆయనకు బూతులు అనిపిస్తుంది నేనేమన్నా. సో నువ్వే చూసుకో అంటే మరి ఏం చేశాడు, కింద కాల్ చాలా బాగా అయింది, అయిపోయింది, ఇద్దరం అండర్స్టాండింగ్కి వచ్చాం. నా ప్రాబ్లం వల్ల అదే కదండి, ఇంకొకరితో పని చేయలేను. నేను ఉద్యోగం చేయాలన్నా ఇంకొకరితో పని చేయాలి, వ్యాపారం చేయాలన్నా ఇంకొకరితో పని చేయాలి, ఇంట్లో బతకాలన్నా ఇంకొకరితో మెలగాలి. ఆ, ఎక్కడైనా సరే ఇంకో వ్యవసాయం చేయాలన్నా ఇంకొకరితో చేయాలి. నేను ఒక్కనే కూర్చుని దున్నేలేను కదా భూమి అంతా. సో ఆ, ఏదైనా సరే నేను ఇంకొకరితో బతకాల్సిందే. ఆ, సో ఈ ప్రోగ్రామ్ అంతా అది నా వల్ల కాదు. అక్కడ నేను దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాను. అసలు అదే కాదు, ఇంతసేపు ఉద్యోగాలు చేయటం, మీటింగులకు వెళ్ళటం, ఇదంతా నా వల్ల కాదు, చేయలేకపోయేవాడిని నేను. అది ఫస్ట్ టైం చేస్తాను. నాకు తెలుసు నేను చేయట్లేదు, ఆయన చేపిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి అప్పచెప్పేవాడు, నా వల్ల కాదు నువ్వు చెయ్య, చేసేవాడు, శక్తి ఇచ్చేవాడు. కానీ టైం పట్టింది దానికి, మొదటి రోజులోనే వచ్చేయలేదు, అడగ్గా అడగ్గా టైం పట్టింది, కానీ అవ్వింది. ఇది ఖచ్చితంగా అవుతుంది అని నా పూర్తి నమ్మకం, ఎందుకంటే నా జీవితంలో అయ్యింది. కంటిన్యూ సార్. మీరు కూడా మాలాగే అపాయకర స్థితిలో ఉన్న త్రాగుబోతు కనుక అయితే మీ సమస్యకు మధ్య మార్గ పరిష్కారం లేదని మేము నమ్ముతాం. జీవితాన్ని స్నేహితు గారు
జీవితాన్ని గడపటమే అసాధ్యమనిపించే స్థితిలో మేము ఉండేవాళ్ళం. మానవ సహాయం ద్వారా బయటకు రాలేని దుస్థితిలోనికి కనుక మేము ప్రవేశించి ఉంటే మాకు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, మాకు సాధ్యమైన మేరకు మా యొక్క దుర్భర పరిస్థితిని మా స్మృతి పదంలో నుంచి తుడిచివేస్తూ దుర్మరణానికి చేరువ కావడం. రెండవది, ఆధ్యాత్మిక సహాయాన్ని అంగీకరించడం. మేము నిజాయితీతో కోరుకోవడం వలన మరియు సూచించిన మార్గాన్ని ప్రయత్నించడానికి సిద్ధపడటం వలన రెండవ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నాము. సో నాకే అంటే నా అనుభవంలో ఏంటంటే నాకు అసలు చాయిసే లేదు. ఎందుకంటే రియాబ్ లో ఉన్నాను కాబట్టి. పేజ్ నంబర్ 25వ పేజీ ఫస్ట్ పారాగ్రాఫ్ అండి. సో నాకైతే అసలు ఆప్షన్ లేదు భయ్. ఆప్షన్ ఉంటే ఓకే, ఏంటంటే కాస్తో కూస్తో మెంటల్ గా బాగానే ఉంటే ఓకే, ఆప్షన్ ఉన్నట్టు అడిగి. నేను రియాబ్కి వెళ్ళే టైంకి రియాబ్ లో 2 నెలలు ఉన్నాను, 2.5 నెలలు ఉన్నాను. అప్పటికే సైకియాట్రిక్ టాబ్లెట్స్ అన్ని ప్రయోగాలు చేశారు నా మీద. ప్రయోగం చేయలేదులే, ఇవ్వాల్సింది ఇచ్చారు. ఇవ్వాల్సింది ఇచ్చినా అదేమీ నాకు ఎఫెక్ట్ గా అనిపించట్లేదు. సో అప్పుడు నాకు ఆప్షన్ ఏముంది? ఆధ్యాత్మిక తప్ప. సైన్స్ వల్ల అవ్వకపోతే ఇంక దేవుడు ఒక్కడే. సో నేను వచ్చినప్పుడైతే నాకు ఆప్షన్ లేదు. అట్లీస్ట్ కొంతమందికి చాయిస్ ఉంటదేమో, సరే ఇలా తాగుతూ భరిస్తూ నొప్పి వెళ్ళిపోదాం అని. ఆ నొప్పి నేను భరించలేను, అది ఆల్రెడీ తెలుసు, అందుకనే వెళ్ళాను రీహాబ్కి. అండ్ ఏంటంటే ఇది ఏదో సైకియాట్రీ మందు మానేయటం వల్ల నయమయ్యేది కాదు నా బుర్ర. నా బుర్ర అంత దారుణంగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో నాకు ఆప్షన్ లేదు కాబట్టి వచ్చాను. ఏంటంటే హాఫ్ మెజర్స్ లేవని ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఈ పారాలో కూడా. అంటే స్టార్టింగ్ లో ఎన్ని హాఫ్ మెజర్స్ లోనే చేశానులేండి. అంటే హాఫ్ మెజర్స్ అంటే ఆ డబ్బు నేనే సంపాదించాలి, దేవుడు వచ్చేస్తాడా, నేనే చేయాలి అని, అదే నేను చెయ్యాలిలోనే ఉండేది ఎక్కువ. కాకపోతే ఏంటంటే నాకు ఆ కెపాసిటీ ఉండేది కాదు. ఫెయిల్ అవుతూ ఉండేవాడిని. ఫెయిల్ అవుతూ ఉంటే కంప్లీట్ సరెండర్కి దాదాపుగా అంటే అర్థమైంది, అట్లీస్ట్ ఇంటెలెక్చువల్ గా కంప్లీట్ సరెండర్ ఉండాలి అని. చేస్తానా అంటే నేను పర్ఫెక్ట్ గా ఎందుకు చేస్తా? పర్ఫెక్ట్ గా చేస్తే ఎలా ఎందుకుంటా? సో పర్ఫెక్ట్ గా ఎవ్వరూ చేయలేరు. కాకపోతే అట్లీస్ట్ నాకు అట్లీస్ట్ ఇంటెలెక్చువల్ రియలైజేషన్ అని రావాలి. ఇన్డెప్త్ రియలైజేషన్ అంటే నేను ఏదో పదాలు వాడుతున్నాను, ఈ తప్ప ఉండొచ్చు పదాలు, కాకపోతే నా అనుభవాన్ని ఎలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియక వాడే పదాలు. సో ఏంటంటే నీకు అట్లీస్ట్ అర్థమైంది నాకు. ఓహో, ఇది మనం ఏంటంటే ఆయన ఎన్ని అడుగుతున్నాడు, ఎన్ని అడుగుతున్నాడు ఆయన, లేకపోతే మనం ముట్టుకుందల్లా బూడిదైపోతుంది, ఎన్ని ఇవ్వాల్సిందే అని అప్పుడు ఇవ్వటం మొదలు పెట్టావు 2 ఏళ్ళ ముందు, సంవత్సరం 2 ఏళ్ళ ముందు. ఇచ్చినా పర్ఫెక్ట్ గా మళ్ళీ తీసేసుకుంటూ ఉంటాం కదా మెల్లిగా. సో మనం ప్రయత్నించాలి అనే పదం వాడాడు. అది చాలా ఇంపార్టెంట్ పదం. ఎందుకంటే ఓన్లీ ప్రయత్నమే మనం చేసేది. పర్ఫెక్ట్ ఇంపాసిబుల్. మళ్ళీ అదొక గోల, అయ్యయ్యో ఎందుకెందుకు ఇలా ఉన్నాను, అయ్యయ్యో ఎందుకు ఇలా ఉన్నాను. ఇంకా ఏంటంటే అందుకనే నా 6 to 7 ప్రార్థనలో కంపల్సరీ ఐఎమ్ జస్ట్ అన్ ఆల్కహాలిక్, హెల్ప్ మీ నాట్ టేక్ మై సెల్ఫ్ టూ సీరియస్లీ. అంటే నేను కేవలం తాగుబోతుని, నన్ను నేనేదో పుడింగ్లా ఫీల్ అయ్యేలా చేయకు, నేను ఇలాగే ఉంటాను, కొంచెం కొంచెమే ఇంప్రూవ్ అవుతాను, ఒకేసారి ఇంప్రూవ్మెంట్ నాలో ఉండదు. అది ఎందుకంటే నేను మనిషి బుర్ర కంటే కొంచెం తక్కువ తాగుబోతుడు బుర్ర, అది పాడైపోయి ఉంటది కాబట్టి. కంటిన్యూ సార్. ఎంతో సమర్థత, మంచి అవగాహన పటిమ, గొప్ప శీలం కలిగిన అమెరికన్ వ్యాపారవేత్త ఒక ఆయన ఉండేవారు. ఎన్నో సంవత్సరాల పాటు అతను మానసిక శరణాలయాల చుట్టూ గిజగిజలాడుతూ తిరుగుతూ ఉండేవాడు.
అమెరికాలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన మానసిక వైద్యులను సంప్రదించాడు. ఆ తరువాత అతను ఐరోపా వెళ్ళి అక్కడ ఒక ప్రఖ్యాత వైద్యుణ్ణి, అనగా మానసిక వైద్యుడు డాక్టర్ యంగ్ వద్ద చికిత్స కొరకు చేరాడు. గత అనుభవాల దృష్ట్యా వచ్చే ఫలితం గురించి తాను అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ డాక్టర్ చికిత్స అసాధారణ విశ్వాసంతో ఆ వ్యాపారవేత్త పూర్తి చేశాడు. అతని శారీరక మానసిక స్థితుల అసాధారణ అసాధారణంగా బాగుపడ్డాయి. అతని మానసిక శారీరక స్థితులు అసాధారణంగా బాగుపడ్డాయి. అన్నిటికన్నా ఎక్కువగా అతని మనసు యొక్క అంతర్గత పనితీరులు మరియు దానిలో దాగి ఉన్న ఆలోచనల వెల్లువల్ల గురించి గొప్ప గంభీరమైన అవగాహనను సంపాదించానని అతను ఎంతగా విశ్వసించాడంటే తను మరల తిరిగి త్రాగటం అసంభవం అనుకున్నాడు. ఇంత జరిగినా కూడా అతి కొద్ది కాలంలో అతడు తిరిగి త్రాగాడు. దానికన్నా కలవరపరిచే విషయం ఏమిటంటే తన పతనానికి సంతృప్తికరమైన వివరణ తనకు తాను ఇచ్చుకోలేకపోవడం. సో ఈ కథ మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసి ఉంటామండి. రోలెండ్ హ్యాజర్డ్ 1931లో. కార్ల్ యంగ్ ఏంటంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అని చెప్పి అప్పుడులో వన్ ఆఫ్ ద బెస్ట్ సైకియాట్రిస్ట్ వీళ్ళందరూ, వరల్డ్ రెనౌండ్. ఆడు శిష్యుడు అనమాట ఇది. అప్పటికే చాలా మంచి పేరు వచ్చింది కార్ల్ యంగ్కి. సో ఆ రోజుల్లో ఎవరు అని అడిగితే 1931లో ఈయన పేరే చెప్పుండేవారు. సో ఈయన యాక్చువల్లీ టైర్ కంపెనీ ఓనర్ కొడుకు. సో ఈయన దగ్గరికి డబ్బులు ఉన్నాయి కాబట్టి పంపిస్తారు. 1 year ఉంటాడు కార్ల్ యంగ్. కార్ల్ యంగ్ ఏమి కూర్చోబెట్టుకోడు రూమ్ లో, ఆయనలో మార్పులు తేడానికి ట్రై చేస్తాడు. సైకలాజికల్ రీఅరేంజ్మెంట్స్. కాకపోతే సంవత్సరం తర్వాత బయటికి వెళ్తే ఏంటంటే మళ్ళీ తిరిగి తాగొస్తాడు. తాగొచ్చినప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే కార్ల్ యంగ్ అడుగుతాడు, ఏంట్రా నువ్వు నాకు అబద్ధం చెప్పకు, కరెక్ట్ గా నిజం చెప్పని, యు ఆర్ హోప్లెస్ అంటాడు. అయితే అక్కడక్కడ చూశాను నేను, దే హ్యాపెన్ ఇన్ రిలీజియన్. దే హ్యాపెన్ అంటే అక్కడక్కడ మతంలో నీకు ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు వైటల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయి అంటాడు కార్ల్ యంగ్. సో అంటే ఆధ్యాత్మిక అనుభవాల ద్వారా నీలాంటి వాళ్ళు మారటం చూశాను, పోయి రిలీజియన్ పట్టుకో అంటాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఏం జరుగుద్ది, వాడి పరిస్థితి అర్థం అవుద్ది. ఇందాక పేరాలలో ఒక 1 పేరా ముందు కూడా మనం ఇందాక డిస్కస్ చేసినట్టు పరిస్థితి అర్థం అవటం చాలా ఇంపార్టెంట్. మనం ఏదో పుణ్యాత్ములు అని చెప్పి ప్రోగ్రామ్ చేయట్లే, ఇక్కడ దిక్కు లేక చేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే వేరే మార్గం ఏంటి, ఈ పెయిన్ ని భరిస్తూ మందు కొడుతూ ఎప్పుడు చావు వస్తుందా అని అదే ఎదురు చూడటం. అది రాదు. అంత తొందరగా వస్తే అందరం మందు కొట్టుండవు. సో రోజు సఫరింగ్ తోటి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం రెండో మార్గం. నాకు ఫస్ట్ స్పాన్సర్ ఎప్పుడు చెప్పేవాడు, భయ్యా నీకు ఎప్పుడు ఎవ్రీ సింగిల్ డే ఎవ్రీ సింగిల్ మూమెంట్ నీకు, అదే నాట్ ఎవ్రీ సింగిల్ మూమెంట్, ఎవ్రీ సింగిల్ డే నీకు చాయిసెస్ వస్తాయి. 2 పాత్స్ ఉంటాయి. ఒకటి రికవరీ, అది ఆధ్యాత్మిక మెరుగుదల. రెండోది బౌద్ధికమో లేకపోతే నీకు కావాల్సిందో ఏదో ఒకటి ఉంటుంది. నీ చాయిస్ ఉంది. ఈ రోజుకి నాకు అది గుర్తుంటది. అది నాకు చాలా బాగా ఉపయోగపడింది అది. ఎందుకంటే అలా చాయిస్ వచ్చినాడు ఫస్ట్ మైండ్ నాకు కావాల్సిన దానికి వెళ్తుంది. అయితే ఒకసారి ఆపుకుని అసలు ఇది ఆధ్యాత్మికత కాదా, నేను చేయాల్సింది ఏంటి, నాకు కావాల్సింది రికవరీ, అదైతే డౌటే లేదు. ఎందుకు కావాలి రికవరీ అంటే నాకు చాయిస్ లేదు, నేను లేకపోతే నా బుర్ర నన్ను చంపేస్తుంది. అది కొత్తల్లో. ఇప్పుడు నాకు నచ్చి చేస్తా. ఇప్పుడు చాలా వరకు అర్థమైంది. నాకు అర్థమైందంటే చాలా వరకు అంటే అట్లీస్ట్ నేనైతే గాడ్ ఇస్ రియల్ అని కంపల్సరీగా నమ్ముతాను. దాంట్లో నాకు 1 ఇంచు కూడా లేదు డౌట్. కాకపోతే డౌట్ ఎక్కడ ఉంటుందంటే ఆయన నాకు ఇది చేస్తాడా,
నా ప్లాన్ నాకు ఆయన తీరుస్తాడా? నా ప్లాన్ అది నా ప్రాబ్లం ఇప్పుడు. నాకు ఒక చిన్న ప్లాన్ ఉంటుంది అనమాట. ఇలా చేద్దాం, ఈ సంవత్సరంలో రిటైర్ అయిపోదాం. ఆ ప్లాన్ అవుతుందా లేదా అని భయం. సో ఆయన ప్లానింగ్ మీద ఎక్కువ అంటే నా 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 ఆలోచన విధం ప్రైడ్ ఎలా ఉందంటే ఆయన ప్లానింగ్ మీద నమ్మకం ఉండదు. నిజంగా ఓ దేవుడే ఉన్నాడని, అంటే నిజంగా ఉన్నాడని నమ్ముతున్నా. అంటే సృష్టికర్త ప్లానింగ్ కంటే నా ప్లానింగ్ బెటర్ నా ఇది. సో ఎందుకంటే భయం, ఆ పెయిన్ కి. నేను అనుకున్నప్పుడు అనుకున్నవి అవ్వకపోతే భయం, పెయిన్ వస్తుందని. అదంతా ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అనండి. లాస్ట్ కి చూసుకుంటే అదంతా ల్యాక్ ఆఫ్ ఫెయిత్ కి వస్తుందంటే నమ్మకం లేకపోవడానికి దిగుద్ది. ఇన్వెంటరీ డీప్ గా తీసుకుంటాం. సో ఇలాగా అర్థం కావటం చాలా ఇంపార్టెంట్. ఆయన వెళ్ళి అబీ థాచర్కి ఇస్తాడు అర్థమయ్యాక అదే ఊర్లో. అదంతా వేరే కథలే అండి, అది వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, కంటిన్యూ. ఓకే. అలా అతడు తను ఆరాధించే ఆ డాక్టర్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. తను ఎందుకు కోలుకోలేకపోయాడో నిర్మమ నిర్మమాటంగా ఆ డాక్టర్ని అడిగాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మ నిగ్రహాన్ని తిరిగి పొందాలని అతను కోరుకున్నాడు. మిగతా సమస్యల విషయంలో అతను ఎంతో హేతుబద్ధంగాను సమతూకంగాను కనిపిస్తాడు. అయినప్పటికీ అతని ఆల్కహాల్ మీద ఏ మాత్రం నియంత్రణ లేదు. ఎందుకని అలా? సో బేసిక్ గా ఇందాక చెప్పిందేనండి, ఇదే నేను చెప్పాను కదా. ఆయన్ని డాక్టర్ ఇప్పుడు కార్ల్ యంగ్ అడుగుతున్నాడు, ఎందుకు నాకు కంట్రోల్ లేదు, అసలు నాకు సొల్యూషన్ ఉందా అని. కంటిన్యూ. పూర్తి నిజాన్ని చెప్పమని డాక్టర్ గారిని ప్రాధేయపడ్డాడు. నిజం తెలుసుకున్నాడు. డాక్టర్ గారి తుది అభిప్రాయం ప్రకారం అతను తన పూర్వపు స్థానాన్ని తిరిగి ఎన్నటికీ పొందలేడు. తనకు తాను తాళం వేయించుకొని ఖచ్చితంగా బంధించుకోవాల్సిందే, లేదా తనకు ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకుంటున్నట్లయితే ఒక బాడీగార్డ్ నియమించుకోవాల్సిందే అని ఒక గొప్ప వైద్యుని అభిప్రాయం. మళ్ళీ ఇందాక చెప్పింది ఒకసారి చెప్పేశాడు కార్ల్ యంగ్. అరే నువ్వు మళ్ళీ పాత పరిస్థితికి వెళ్ళలేవరా. ఆ, మాకు ఒక మెంబర్ ఉంటాడు, భలే చెప్తాడు. ఏంటంటే కోడి కూర అయిపోయింది, మళ్ళీ కూడ అవుదాను. సో అలాగే ఆ, కూర బుర్ర కూర అయిపోయింది నా బుర్ర. మళ్ళీ మామూలు స్థితికి రావాలంటే వన్ డే ఎట్ టైం అరెస్ట్ చేయగలుగుతా. అంటే వన్ డే ఎట్ టైం ఐ కెన్ కీప్ ఇట్ ఆన్ ఎ ప్లేన్. అదే బేసిక్ ఒక దేవుడి దగ్గర ఉంచితే బుర్రని కరెక్ట్ గా పనిచేస్తుంది. సో అది అండ్ వన్స్ అన్ ఆల్కహాలిక్, యాక్చువల్లీ ఇది ఒక అనుభవం అండి నాకు. నేను డ్రగ్స్ తీసుకునేటప్పుడు అంటే అంటే అవి కొంచెం హెవీ డ్రగ్స్ అన్నమాట. ఒక చోటకి అస్తమాటు ఒక 2 నెలలు వెళ్తున్నాం కొనడానికి, వాళ్ళతో పాటు వాడడానికి. వాడుతుంటే అక్కడ ఒక అమ్మాయి ఉంది, మానేస్తాను అనేదో టాపిక్ లో చెప్తున్నాం. ఆవిడ చెప్పింది, వన్స్ అన్ అడిక్ట్ ఆల్వేస్ అన్ అడిక్ట్ అని. చల్ అన్నా నేను. ఆవిడకి తెలిసి ఉంటుంది ఏ గురించి. అయితే అదే నిజం నా అనుభవంలో. ఎప్పటికీ మారదు, నాకు ఆ ఎలర్జీ మారదు ఎప్పటికీ. నేను తాగేస్తాను ఆధ్యాత్మికత లేకపోతే. సో నాకు బందీ అయినా చేసుకో, లేకపోతే బాడీ గార్డ్ అయినా పెట్టుకో అన్నారు. అది బాడీ గార్డు ఎక్స్పీరియన్స్, అలా ఆలోచన చెందిన వారి ఎక్స్పీరియన్స్ కూడా నాకు తెలుసు. లేకపోతే అదే అవి కూడా బాడీ గార్డ్ ఉన్నా వాడికి ఏదో గిమిక్ చేసి వాడిని తప్పించుకునేది అవుతాం. అది మన టైప్. కంటిన్యూ సార్. కానీ ఈ మనిషి ఇంకా బ్రతికే ఉన్నాడు. అంతేకాకుండా అతను పూర్తి స్వేచ్ఛాజీవి స్వేచ్ఛాజీవి అతడు బంధించబడి లేడు. బాడీగార్డ్ అవసరము లేదు. ఎటువంటి ప్రమాదము జరగకుండా ఇతర స్వేచ్ఛాజీవులలాగే ఈ భూప్రపంచంలో ఎక్కడికైనా సరే తిరగగలడు. అయితే అతను
అతి సామాన్యమైన ఒక దృక్పథాన్ని అలవర్చుకుని దానిని కొనసాగించటానికి అంగీకారం కలిగి ఉంటేనే అది సాధ్యం. అది సో ఒక దృక్పథం అంటే ఒక థాట్ ప్రాసెస్ బేసిక్ గా ఆ, అది అంగీకరించి ఆ జీవితాన్ని జీవిస్తేనే, స్టెప్ వర్క్ చేసేస్తే అయిపోదండి బాబు, అది జీవితంలో జీవించాలి. అదే అదే మోస్ట్ డిఫికల్ట్ నా ఎక్స్పీరియన్స్ తోటి, నా ఒపీనియన్ అనుకోండి పోనీ. ఆ, చెత్తకుప్పలో పాడేసిన ఒపీనియన్లు, అయితే నా అనుభవం అయితే అదే. సింపుల్ ప్రోగ్రామ్ అయితే నేను చేయాల్సిందే. అప్పుడు ఆ బాడీ గార్డు అవసరం ఉండడు, ఒక బందీని అవసరం ఉండదు. అప్పుడప్పుడు జాలేస్తుంది, కొంతమంది జస్ట్ రిహాబ్ లోనే ఉండిపోతారు రకరకాల పరిస్థితుల వల్ల. అక్కర్లేదు. నిజంగా మనం ప్రోగ్రాము కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే కొంచెం టైం తీసుకుంటాం, అదైతే గ్యారంటీ. తప్పులు ఆగవు. అది అంటే ఇప్పుడు దాకైతే ఆగలేదు, ఫ్యూచర్ లో ఏమవుతాయో తెలియదు, కానీ తగ్గుతాయి. తప్పులు తగ్గుతాయి. ఈ రోజు ఏంటంటే ఇంకో ఉద్యోగంలో ఉంచుతున్నారు తీసేయకుండా. ఈ రోజు ఏంటంటే ఎవడైనా "ఏయ్" అని మెసేజ్ పెడితే నేను తిరిగి ఈగోతో రిప్లై అవ్వట్లే. సో అవి జరుగుతాయి. కాకపోతే మెల్లగా ఇప్పుడు ఏమవుతుందంటే నా జీవితం అలా బాడీ గార్డులు బందీగా అవసరం లేకుండా హాయిగా మా ఇంట్లో వాళ్ళతోటి ఎంజాయ్ చేయటం. ఫెలోషిప్ లో అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు అయినా ఫెలోషిప్ వాళ్ళతో కూడా ఎంజాయ్ చేయటం. ఇంట్లో కూడా అటు ఇటు అవుతూ ఉంటుంది, ఆఫీస్ లో కూడా అటు ఇటు అవుతూ ఉంటుంది. అవ్వకుండా ఎలా ఉంటది? పర్ఫెక్షన్ లేదు కదా. హ్యాపీగా ఆఫీస్ వాళ్ళతో కూడా ఎంజాయ్ చేయటం, వాళ్ళందరికీ నా మనస్తత్వం నచ్చటం, ఇవన్నీ అసలు నా జీవితంలో జరుగుతాయి అనుకోలేదు సార్. అది నేనంటే అసలు చెయ్యి జస్ట్ భరించేవారు, వీడు పని చేస్తారు కాబట్టి. అది ఎందుకంటే దేవుడు ఆ బుర్ర ఇచ్చాడు. ఆహా, మళ్ళీ ఒక విధంగా అది వరం, ఒక విధంగా శాపం. ఆ బుర్ర వల్లే ప్రైడ్ మనకి, నాకు ఎన్ని తెలుసు అని. సో నేను అలా జీవిస్తూ ఉంటే యాక్చువల్లీ బిల్డబ్ల్యూ ఏఏలో ఉండిపోమని లేదు, రియాబ్ సంగతి వదిలేయండి. నీ జీవితం ఏ అనలేదు బిల్డబ్ల్యూ, నువ్వు యూస్ఫుల్ సెమాటేరియన్ గా ఉండాలి, సిటిజన్ గా. అంటే నువ్వు జీవించాలి ఈ వరల్డ్ లో, ఒక పనికొచ్చే వాళ్ళ. అది ఉత్తేయే కాదు ఎన్ని చోట్ల. అది సో అంటే మామూలు మనిషి కంట ఒక కొంచెం బెటర్ జీవితం వచ్చింది నాకు దీనివల్ల, ఇమోషనల్ గా. అది మా ఆవిడకంట కొంచెం బెటర్, ఆ భయాలు ఇంకా కొంచెం నాకు తక్కువ. మా నాన్న అమ్మకంటే కొంచెం తక్కువ. సో అలాంటి జీవితం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ, సో చాలా ఫ్రీడమ్ వచ్చిందని నా అనుభవం అయితే నాకు చెప్తుందండి. అది ఓన్లీ మెయింటైన్ చేస్తేనే పర్మనెంట్ అయిపోదు, అది వచ్చిన ప్రాబ్లం. కంటిన్యూ. మన త్రా మన త్రాగుబోతు పాఠకులు కొంతమంది, ఆహా, త్రాగుబోతు పాఠకులు బాగుంది. మన త్రాగుబోతు పాఠకులు కొంతమంది ఆధ్యాత్మిక సహాయం లేకుండా తమ సమస్యను పరిష్కరించుకోగలమని అనుకోవచ్చు. అయితే మన ఈ మిత్రునికి, డాక్టర్ గారికి మధ్య సాగిన సంభాషణలో మిగతా భాగాన్ని కూడా ఇక్కడ మమ్మల్ని చెప్పనివ్వండి. కెన్ ఐ కంటిన్యూ? కంటిన్యూ ఏముంది అక్కడ, జస్ట్ చెప్తున్నాడు అంత ఎక్స్ప్లెనేషన్. ఒక ముదిరిపోయిన త్రాగుబోతు యొక్క భావలక్షణాలన్నీ మీలో ఉన్నాయి. ఈ దశకు చేరుకున్న నీలాంటి మానసిక స్థితి కలిగిన ఏ ఒక్క వ్యక్తి కోలుకోవడం నేను ఇంతవరకు చూడలేదు అని డాక్టర్ గారు అన్నారు. దీనికి మినహాయింపు ఏదీ లేదా అని అతను డాక్టర్ను అడిగాడు. ఉంది అన్నాడు డాక్టర్. నీలాంటి వ్యక్తుల విషయంలో కొన్ని మినహాయింపులు పూర్వకాలం నుండి వస్తున్నాయి. అడపాదడపా ఎప్పుడో ఒకసారి తాము జీవనాశ్యకమైన ఆధ్యాత్మిక జీవనావశ్యకమైన ఆధ్యాత్మిక అనుభవాలకు లోనయ్యామని త్రాగుబోతులు చెప్తూ ఉంటారు. నా మాటకు నాకు నా మటుకు నాకు ఈ సంఘటనలు చాలా అసాధారణ అద్భుతాలుగా గోచరిస్తాయి. ఇవి చాలా పెద్ద భావావేశ స్థితిగతుల స్వభావాలుగా కనిపిస్తుంటాయి. ఈ వ్యక్తుల జీవితాలు ఒకప్పటి మాదర్ మార్గదర్శకమైన సూత్రాలైన ఆలోచనలు, ఆవేశాలు మరియు అభిరుచులు అకస్మాత్తుగా
ఒక ప్రక్కకు నెట్టివేయబడి మరొక సరికొత్త భావా భావతరంపులు సముదాయం వాటి వాటిని అధిగమించడం ప్రారంభిస్తుంది. నిజానికి మీలో అటువంటి భావావేశాల పూర్వ వ్యవస్థీకరణ కలగజేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. చాలా మంది వ్యక్తుల విషయంలో నేను ఉపయోగించిన పద్ధతులు విజయవంతమైనాయని, కానీ నీలాంటి లక్షణాలను త్రాగుబోతూ విషయంలో మాత్రం నేను ఎప్పుడూ విజయం సాధించలేదు. థ్యాంక్ యూ. సో ఇది నా అనుభవం పంచి ఇక్కడతో ఆపుదామండి. దాని తర్వాత వేరే వాళ్ళ అనుభవం పంచుకోవడానికి అవకాశం ఉంటాం. సో ఇందాక చెప్పినట్టే ఏఏలో అంటే అదే బేసిక్ గా అడుగుతున్నాడు, ఏంటి బాబు నాలాంటి వాడికి ఏమైనా ఉందారా నాయన, హోప్ అదే ఆశ ఏమైనా ఉందా అసలు రికవర్ అవుతానంటే? అప్పటికి అది లేదు కదా, మరి అసలు ఏమీ లేదు. యాక్చువల్లీ ఆక్స్ఫర్డ్ గ్రూప్స్ లోకి వెళ్ళి ఆల్కహాలిక్స్ రికవర్ అవటం కూడా దాదాపుగా మనకి తెలిసిన హిస్టరీలో, అంటే ముందు ఉన్నారేమో నాకు తెలీదు, కాకపోతే మన ఏ హిస్టరీలో ఈయనే మొదట ఏంటంటే ఫస్ట్ వ్యక్తి. సో ఏంటంటే ఈ ఇది నా అనుభవంలో మా ఊర్లో డ్రైవర్ ఉంటాడండి, అంటే ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ డ్రంక్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ డ్రంక్ అయి ఉండి ఆయన చాలా ట్రై చేశాడు. ఇంకేంటంటే ఇంట్లోంచి కిటికీలోంచి దూకెళ్ళిపోవటం, రూమ్ లో తాళం వేస్తే ఇలాంటివన్నీ చేసేవాడు. చేసిన ఇంకా ఫైనల్ గా ఏంటంటే పరిస్థితి చాలా ఘోరం అయ్యేసరికి ఒక రోజు మోకాళ్ళ మీద ఏడుస్తూ నుంచుని ఆయన దేవుడికి రాత్రంతా అలాగే ఏడుస్తూ మోకాళ్ళ మీద నుంచుని, పొద్దు నుంచి తాగలేదు. ఈ రోజుకి అదే 7 years పైన అయింది. మరి మనకి ఏ మీటింగ్లు ఇవన్నీ ఎందుకు అవసరం అంటే, ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా తక్కువ మందికి అలాగే ఇమీడియట్ రీఅరేంజ్మెంట్స్ జరుగుతాయి. ఆయన అదే ఇంగ్లీష్ లో రీఅరేంజ్మెంట్స్ అంటాడు. మన కోరికలు, మన భావాలు అన్న పదాలు రాశాడు. నా ప్రాబ్లం నా కోరికలు, నా ఇష్టాలు, కోరికలు కాదు ఇష్టాలు అన్నట్టున్నాడు. అది నా ఇష్టాలు నష్టాలే నా ప్రాబ్లం. అవి రీఅరేంజ్ అవడానికి నా ఇష్టం అంతా నా స్వార్థం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మా డ్రైవర్ ఉన్నాడు అనుకో, చాలా మంచోడు, పాపం మంచోడు అంటున్నానంటే స్వార్థం లేకుండా చేస్తాడు చాలా విషయాల్లో. అది నా వల్ల కాదు. అలా మారాడే మా నైట్ నాకు తెలియదు. అలా కొంతమంది అక్కడక్కడ మారుతారు. కాకపోతే తాగుబోతులు హోల్సేల్ గా మారాలి అంటే ఇది 95 మిగతా 99% మందికి మెల్లిగా మారుతారు. అందుకనే మనం ఇది 1 day at a time ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆయన మారాడు కదా, నేను అలా మోకాల మీద వెళ్తాను. నాకు తెలియదు, మారవచ్చు మారకపోవచ్చు. అది కామన్ సొల్యూషన్ కాదు. ఈ పుస్తకంలో ఉన్నది కామన్ సొల్యూషన్, అంటే అందరికీ పనిచేసే సొల్యూషన్ అది. సో ఎక్కడో అలా ఎప్పటి నుంచో జరుగుతుంది కార్యాంగంగా. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది నీ థింకింగ్ మారాలన్నమాట. అక్కడ రాసింది ఏంటంటే నీ ఆశలు, డబ్బు మీద ప్రేమ ఎప్పుడు అది తగ్గాల. అది మారాలి అంటే ఏంటి, అది అసలు యాక్చువల్లీ పోవాలి స్వార్థం నుంచి. సేవ మీద ప్రేమ రావాలి, అప్పుడు రికవరీ వస్తుంది. పక్కనోడికి హెల్ప్ చేయటం అనేది ప్రేమ. సమ్మగా కూర్చుని ఏంటంటే ఎంజాయ్ చేయటం ఇష్టం నాకు. ఎప్పుడు జీవితం అంతా ఎంజాయ్ చేయాలి, అంతే, ఇంకేం చేయకూడదు. కాకపోతే ఏలోకి వచ్చాక నువ్వు డ్యూటీలు చేయి బాబు, దాని తర్వాత నీకు ఎంత టైం మిగిలితే అదంతా ఎంజాయ్ చేస్తుంది నేను నేర్పుతున్నాడు. అది ఎందుకంటే వి మస్ట్ ఎంజాయ్ అని కూడా ఉంటాం. నేను ఇంతకుముందు ఏం చేసాను, డ్యూటీలు ఏం చేసాను. ఈ రోజు నా డ్యూటీలు ఏంటి, నా ఉద్యోగం అందరికీ తెలిసిందే, కర్తవ్యం, బాధ్యత కూడా కాదు. కర్తవ్యం అంటే ఉద్యోగం అందరికీ తెలిసిందే, వెళ్ళాలి, ఒక మంచి భర్తగా ఉండాలి, ఒక మంచి తండ్రిగా ఉండాలి, మంచి కొడుకుగా ఉండాలి. బాధ్యతలు ఉంటాయి, కొడుకుగా, తండ్రిగా, భర్తగా, అవి చెయ్యాలి.
ఇది నాకు ఫ్రీగా దొరికింది. నాకు ఇది డ్యూటీ. నా దేవుడికి నేను రుణపడి ఉన్నాను. ఆ డ్యూటీ ఏంటంటే ఇంకోడికి పంచాలి. అంతే నా డ్యూటీ. మిగతాదంతా నా వరి. ఇది చేస్తే చాలు. సో ఏంటంటే ఈ చాలా చోట్ల రాస్తాడు ఈ సైకిక్ చేంజ్ గురించి. అయితే ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మామూలుగా కూడా బయట కొంతమందికి జరుగుతాయి, తక్కువ పర్సంటేజ్. కాకపోతే అందరికీ అంత అదృష్టం ఉండదు కాబట్టి ఆహా, కొంతమంది చాలా మంది 19% అంటే ఒక చిన్న నెంబర్ ఇస్తాను నా నోటితోటి. యూజువలీ అది ఎంత కరెక్టో తెలియదు నాకు. జస్ట్ టు ఎక్స్ప్లెయిన్, 95% మందికి ఇలాగా 1 day at a time ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఆ మార్పులు వస్తాయి మెల్లిగా. ఆ మార్పులు వచ్చి పక్కన వాళ్ళకి సహాయం పడేలాగా వినయంగా ఉంటాం. ఆ, నేను ఇంకా స్టేజ్కి చాలా దూరంగా ఉన్నాను. అయితే ఎక్కడో కొంచెం ముందు ఉన్నాను, ఇంత ముందు గంట. అది చాలు. మెల్లిగా ఒకరోజు చొప్పున చేసుకుంటూ వెళ్తా, రిజల్ట్ దేవుడికి వదులుతా. నా పని ఏంటంటే ఆ 12 రోజు ప్రాక్టీస్ చేయటం. దీంతో నేను నోరు మోస్తానండి. ఆ సో మీ పవన్ గారు, మీరు చైర్పర్సన్ గా కూడా చేస్తారా, లేకపోతే ఎవరికైనా ఇద్దామా? లేదండి, నేను డ్రాప్ అవ్వాలి. మెసేజ్ పెట్టాను, ఎవరైనా షేర్గా చేయగలరా ప్లీజ్? మిత్రులారా, నేను మీటింగ్ నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా షేర్ చేయగలరండి ప్లీజ్? చంద్రమౌళి గారు ఉన్నారా ఆయన? నేను గిరిధర్నండి. గిరిధర్ గారు, మీరైనా చేస్తారా చైర్పర్సన్ గా? చేస్తాను. అంటే మీరు షేర్ కూడా చేయొచ్చు, చైర్పర్సన్ అయినా. బేసిక్ గా ఎవరైనా వాలంటీర్ గా ఈ రోజు చదివిన దాని మీద వాళ్ళ అనుభవం లేకపోతే ప్రశ్నలు. ఓకేనా సార్? అలాగే. థ్యాంక్ యూ సార్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గిరిధర్ అండి. నేను ఒక తాగుబోతుని. మరి ఇవాళ కార్తీక్ గారు చదివిన మన బిగ్ బుక్ లోని అనుభవం రీత్యా మిత్రులు ఎవరికి కూడా అలాంటి అనుభవం లేదంటే మీ యొక్క ప్రశ్నలు ఏవైనా ఉంటే కనుక మీరు వ్యక్తపరచండి, అడగచ్చు. అడిగితే ప్రశ్న ఏమైనా ఉంటే కార్తీక్ గారు క్లియరెన్స్ చేస్తారు. లేదంటే మీ అనుభవం ఏదైనా ఉంటే షేర్ చేయండి సార్. ఎవరైనా సరే పర్వాలేదు, వాలంటీర్గా ముందుకు వచ్చి షేర్ చేయండి. ఎవరికి అవకాశం ఉన్నా సరే ప్రివిలేజ్డ్గా వచ్చి మీరు షేర్ చేయొచ్చండి. ఏదైనా జనరల్ షేరింగ్ అయినా పర్వాలేదు, చేయండి. సమయం వృధా చేయండి సార్. జనరల్ వద్దులే సార్, ఈ రోజు చదివింది అన్నమాట. అది మనం మామూలుగా ఈ మీటింగ్ కి. ఓకే, ఓకేనండి. అది ఈవేళ చదివిన దాని మీద ఒక చిన్న బిట్ అండి. ఇందాక కార్తీక్ గారు మాట్లాడుతుంటే నాకు అది నవ్వు వచ్చింది, అది నేను షేర్ చేసుకుంటాను. నా పేరు గిరిధర్ అండి, నేను ఒక తాగుబోతుని. ఆ స్వేచ్ఛ గురించి భగవంతుడు అలా ఇస్తాడేమో తెలియదు అని అంటే నాకు నవ్వు వచ్చింది. నిజంగా ఆ స్వేచ్ఛ అనేది ఇవ్వకపోతే భగవంతుని కూడా బతకనే నేను అసలు. తప్పు ఒప్పు ఏదైనా చేసే స్వేచ్ఛ ఇచ్చేసాడు భగవంతుడు. ఎటైనా వెళ్ళొచ్చు, చాయిస్ నాది. ఆధ్యాత్మిక సూచనలు మీ కాళ్ళ దగ్గర పెట్టాము అని అంటే నాకు అదే అనిపించింది. ఎవరైనా సరే, మా ఫాదర్ అయినా మదర్ అయినా కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చెయ్యి వదిలిపెట్టకపోతే అది బయట వాళ్ళకి కూడా చూసేందుకు చాలా చికాగ్గా ఉంటుంది. నాకు కూడా చాలా ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది. మరి స్టార్టింగ్ స్టేజ్ లో మనుషులు పుట్టినప్పుడు మరి భగవంతుడు కూడా వాళ్ళు చెయ్యి పట్టుకుని నడిపించి ఏమైనా చేశాడేమో తెలియదు. ప్రజెంట్ టైంలో మరి ప్రతి విషయంలోనూ భగవంతుడు జోక్యం చేసుకుంటే నేను అడగకుండా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒప్పుకోను కూడా అసలు. ఏంటే నాకు తెలియదా, నువ్వేం చెప్పేది, నాకు తెలుసు కదా, నాకు ఒకసారి చెప్పావు కదా నువ్వు అంటాను నేను భగవంతుడు. సో అలాగా స్వేచ్ఛ అనేది భగవంతుడు ఇచ్చాడు నాకు. నేను తాగొచ్చు, తాగకుండా కూడా ఉండొచ్చు. ఆధ్యాత్మిక సాధనాలను ఉపయోగించి తాగకుండా కూడా ఉండొచ్చు.
నా ప్రవర్తన మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది, నా ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, వెనక్కి వెళ్ళడానికి కూడా అవకాశం. ఎవరు కూడా తాగుతాను అని అంటే ఎవరు చేయి పట్టుకుని ఆపరు. ఏదైనా తప్పు చేసేటప్పుడు కూడా భగవంతుడు సైతం ఆపడు అని నాకు అర్థమైందండి కార్యక్రమంలో. ఎందుకంటే ఒకసారి నేను బండి మీద వెళ్ళిపోతూ కూడా తాగడానికి వెళ్ళిపోతూ కూడా బండి మీద కూడా ప్రేయర్ చేస్తున్నాను, భగవంతుడా వెళ్ళిపోతున్నాను భగవంతుడా, వైన్ షాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను భగవంతుడా, నన్ను ఆపు భగవంతుడా, నీకు తెలుసు కదా భగవంతుడా, తాగితే నేను రోడ్డు పాలైపోతాను, నా ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది, అన్నీ తెలుసు కదా భగవంతుడా, మరి నేను తాగడానికి వెళ్ళిపోతున్నాను కదా భగవంతుడా, ఆపు భగవంతుడా. భగవంతుడు నన్ను ఏం ఆపలేదు. శుభ్రంగా వెళ్ళాను, శుభ్రంగా తీసుకున్నాను, శుభ్రంగా తాగాను. సో అలాగా భగవంతుడి నుంచి రావాలి అని అంటారు, కానీ అది భగవంతుడి నుంచి రావాలి అని అంటే ముందు దానికి గ్రౌండ్ వర్క్ కూడా ఉండాలి. గ్రౌండ్ వర్క్ ఉంటేనే ఫస్ట్ నుంచి కార్యక్రమం ఏ విధంగా చెప్పిందో దాని ప్రకారం చేసుకుంటూ పోతూ ఉంటే ఆ సహాయం అన్నది వస్తుంది. ఆ పైన ట్యాంకులోంచి కింద ట్యాప్ వరకు నీళ్లు రావాలంటే మధ్యలో ఏది అడ్డం పడకుండా ఉండేందుకు ఏ విధంగా అయితే మనం చూస్తామో అదంతా కరెక్ట్ గా ఉంటేనే ఆ ట్యాప్ లోంచి వాటర్ అనేది కరెక్ట్ వస్తుంది. అలాగే ఆ సహాయం భగవంతుడి దగ్గర నుంచి రావాల్సిందే అని చెప్పి బుక్ లో కూడా ఉంటుంది. అలా రావాలి అని అంటే నా వర్క్ అంతా కూడా కరెక్ట్ గా ఉండాలి. బిగ్ బుక్ ఏం చెప్పిందో అది కరెక్ట్ గా చేయడానికి ప్రయత్నం చేయాలి. చేస్తేనే ఆ సహాయం అన్నది భగవంతుడి దగ్గర నుంచి వస్తుంది క్లియర్ గా. లేదంటే రాదు. నేను మరి చేశాను కదా ప్రేయర్, అలాగే బండి మీద వెళ్తూ చేశా, రాలేదే, మరి నాకు రాలేదని నేను అంతకు ముందు చేయాల్సింది చేయలే. ముందు చేయాల్సిందంతా చేయకుండా అప్పటికప్పుడు నేనేదో ట్యాప్ క్లీన్ చేసేస్తాను, ఆ ట్యాప్ లో ఆ పంపు దగ్గర ఏదో మట్టి ఉంటే పొల్ల పెట్టి కలుగుతాను అంటే నీళ్ళు రావు. అది ఎక్కడో పైన పడిపోయింది, ఎక్కడో స్ట్రక్ అయింది ట్యాంక్ దగ్గర. అది చూడట్లేదు నేను, కింద ట్యాప్ దగ్గర ఏదో క్లీన్ చేసేస్తే సరిపోద్ది, రావట్లేదు అని చెప్పేసి భ్రమపడ. సో అలాగే మరి అదంతా బుక్ ఏ విధంగా చేయాలో చెప్పిందో చేసుకుంటూ పోతూనే ఆ సహాయం అందుతుంది. అలాగే స్వేచ్ఛ కూడా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనం ఇంత ప్రశాంతంగా ఏది కావాలో ఏది ఒక్కలేదో డిసైడ్ చేసుకునే ఇది ఉంది. లేదంటే కంపల్సరీ ఇది మ్యాండరేటరీ అంటే చాలా కష్టం అయ్యేది. సో నేనే మాట్లాడుతున్నాను. మురళీకృష్ణ పసుపులేటి. మురళీకృష్ణ గారు షేర్ చేస్తారా? వన్ మినిట్. నా వాయిస్ వస్తుందండి క్లియర్? వస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గ్రేట్ ఈవినింగ్. నేను మురళీకృష్ణ త్రాగుబోతు. హాయ్ మురళి గారు. హాయ్ సార్. భగవంతుడి దయ, ఏ మిత్రులు సహాయ సహకారాలు, ఏ కార్యక్రమానికి వాళ్ళ మొదటి ఎక్కువ దూరంగా ఉన్నానండి. ఇందాక బ్రదర్ కార్తీక్ గారు చెప్పిన జస్ట్ దాని కంటిన్యూషన్ నా అనుభవం చాలా క్లుప్తంగా చెప్తా. అదే వారి డ్రైవరు ఇలాగా మానగలిగాడు అన్నారు కదా, ఇది నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ లో నేను నా ఫాదర్ని చూశానండి. నా తండ్రి గారు మధ్యలో ఒక 5-6 years డ్రింక్ చేశారు. అంతకుముందు ఆయన చిన్న వయసులో మనకు తెలియదు, కాలేజీ వాటిలోనూ మేము చూస్తుండగా ఒక 5-6 years డ్రింక్ చేసేవాళ్ళు. ఆ టైంలో నేను కానీ తమ్ముడు కానీ బయట ఫారిన్ కంట్రీస్ లో ఉండటం వల్ల ఇంకా ఇంటికి వచ్చినప్పుడు లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే ఇంకా విస్కీ బాటిల్స్ మొత్తం నింపేసాం, ఒక కబోర్డ్ మొత్తం. ఆ తర్వాత ఆయన చెప్పాడు, బాబు మీరు పంపించేస్తున్నారు, నేను తాగట్లేదురా, ఊరికి అనవసరంగా డబ్బులు అవి వేస్ట్ చేసుకోవద్దు, ఇప్పుడు ఇచ్చినా మీరు నేను వాళ్ళకి మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పేవాళ్ళు. అయినా పర్లేదులే తాగండి, ఎందుకు ఇప్పుడు మానేయడం ఎందుకు, చేసి ఏం చేస్తారులే. అప్పుడు ఆయన జాబ్ చేస్తున్నారు, చాలా పెద్ద హోదాలోనే ఒక జిల్లా స్థాయి అధికారిగా ఉన్నారు అప్పటికి. అని మేము కావాలని చేయడం, హాలిడేస్ వచ్చినప్పుడు తాగమని ఎంకరేజ్ చేసేవాళ్ళం. అయితే ఆయనకి స్వతహాగా ఆయన లిమిట్ క్రాస్ అయిపోయి వెళ్ళిపోయింది అన్నమాట. ఆయన తాగే టైంకి ఆయన కొంచెం అనుకుంటున్నారంట, కానీ ఏదో సంథింగ్ ఏదో పర్టికులర్ అవుతుంది. ఒక రోజు ఆఫీస్ లో చిన్న ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఆయన ఏదో ఫైల్ హ్యాండిల్ చేస్తా చేయలేని పరిస్థితి ఏదో వచ్చింది. ఈ నైట్ స్మెల్ రాకుండా ఉండటానికి మళ్ళీ ఏదో కిల్లి ఏదో అలవాటు చేసుకున్నారు. సో ఆ రోజు అనిపించిందంట, ఆయన ఆ ఫైల్ ఏదో చూసుకుంటా ఈ డ్రింక్ ఇబ్బందికరమైన పరిస్థితి ఆయనకి ఆ క్షణంలో ఆయనకి అనిపించింది అనమాట. అనిపిస్తే అదే లాస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఆయన మన కాలం చేసే వరకు కూడా మళ్ళీ డ్రింక్ ముట్టుకోవాలి. ప్లస్
మేము లిమిట్ గా ఉన్నంతసేపు మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయాల. ఆయనగానే అదే చాలా రేర్ గా ఇప్పుడు మన కార్తీక్ గారు చెప్తున్నట్టు చాలా తక్కువ మందికి అలాగా జరుగుద్ది అన్నారు కదా, అందులో నా తండ్రిని నేను చూశాను అనమాట. వేరే నా పరిస్థితికి వచ్చేటప్పటికి నేను ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయడం, ఇండియాలో మామూలుగా అలవాటు అయిపోవడం, జరిగిపోవడం, ఆ త్రాగుళ్ళలో తీవ్ర స్థాయికి చేరిపోవడం, మానలేని పరిస్థితికి వెళ్ళిపోవడం, అది మానాలనుకున్న కోరిక ఉన్నా కూడా ఆ తాత్కాలికంగా మానడం, ఆ 3-4 నెలలు తర్వాత మళ్ళీ మొదలు పెడితే ఇంక చివరి దాని చూసేయడం అనుకుంటాం, నీరసం వచ్చి పడిపోవడం, చివరికి ఆ వారం రోజులు 10 రోజులు అయిపోవడం జరిగింది. లాస్ట్ కి అనే ఒక కార్యక్రమం తాలూకా మెసేజ్ వచ్చి నా తలుపు తట్టి నేను అందులోకి వెళ్ళి ఆగస్టు 14, 2022లో అడుగు పెట్టే నాటికి నా వల్ల అవల ఎన్నో ప్రయత్నాలు చేశా. 1 year ఆపా, 6 months ఆపా, 3 months ఆపా. అది అన్ని తాత్కాలికమే. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ మొదలు పెడితే మళ్ళీ తీవ్ర స్థాయికి వెళ్ళేవాడు. ఆ మెసేజ్ వచ్చి నేను రూమ్ లోకి అడుగు పెట్టి అసలు ఏ కార్యక్రమం ఏంటో తెలుసుకున్నాక మానగలిగా. సహాయంతోనే మానగలిగి ఇవాళ మీతో మాట్లాడే క్షణం వరకు కూడా. ఇది లేకపోతే నేను చేయలేను, నా వల్ల అవ్వదు. మళ్ళీ మొదలు పెడితే ఐసీడీ అండ్ అది నా అండ్ ఏదో అవుతుంది. కానీ దీని వల్లే ఆపగలిగా. కానీ నా తండ్రి విషయంలో ఇంత కార్తీక్ గారు చెప్పింది మాత్రం జరగడం నేను ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చింది. చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అంటారు కదా, అలాగా ఎవరికో సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ సార్, అది ఏదో చిన్నది షేర్ చేయాలనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి మురళి గారు. మిత్రులు ఎవరైనా సరే వాలంటీర్ గా ముందుకు వచ్చి మీ షేరింగ్ కానీ ప్రశ్నలు అంటే నా పేరు ప్రసాద్ అండి. నేను ఒక రాకపోతుంది ఈ రోజు మొదటి దూరంగా ఉన్నానండి. ఒక కార్తీక్ గారు చెప్పినప్పుడు నాకు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్, అదే నా త్రాగుల జీవితంలో గుర్తొచ్చిందండి. అంటే మాతోనే వర్క్ చేసేవారు. అంటే మాకన్నా కొద్దిగా ఆయన మేస్త్రి అనమాట. మాకు వర్క్ అది చేయించడం అది చేసేవారు. సో అతను అప్పటికే ఫుల్ హెవీ డ్రింకింగ్ గా ఉండి, అంటే నేను కొంచెం కంట్రోల్ గా తాగి తర్వాత నేను కూడా ఎడిక్ట్ అయిపోయాను. అయిపోయిన తర్వాత అతను ప్రవర్తన ఇది చూసేవాడిని. నేను చెప్పేవాడిని, ఎందుకు సార్ అంటే పేరు మెన్షన్ చేసి చేయకూడదు నాకు తెలియదు, కానీ మాకు ఇక్కడి నుంచి మా అయితే ఒక 5 kilometerల దూరంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు. సో నేను తీసుకురాబడిన తర్వాత అప్పుడు నాకు ఆయన గుర్తు వచ్చారండి. ఎందుకంటే చాలా మంచి ఆయనే యాక్చువల్ గా. మందు తాగితే అసలు మర్చిపోయే వాంటలతో మన లేడీస్ తో కూడా బిహేవియర్ గా మాట్లాడడం అది చేసేవాడు. నాకు అనిపించేది బాగుంది. తర్వాత నేను కూడా ఫుల్గా ఇందులోకి ఎడిట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన నాకు గుర్తు వచ్చారు. ఒకసారి వెళ్ళి చెప్దాము, చెప్పి చూస్తే ఎలాగుంటుంది అనేసి గుర్తొచ్చిన తర్వాత వాళ్ళు అంటే ఇల్లు తెలుసు, వెళ్ళి చూసేసరికి ఇంటి దగ్గరికి వెళ్ళాను. సార్ ఎలాగున్నారండి అంటే ఆయన ఇంట్లో ఉన్నారు ఎడిటప్పటికి. ఫ్రెష్ గా కనిపిస్తుంది, ఏంటప్పుడు ఎంత ఫ్రెష్ గా కనిపిస్తుంది అనుకోండి నేను. అప్పటికి నాకు 3 years అయింది జైల్లోకి వచ్చి. సరిగ్గా అప్పుడు మామూలుగా మాటలు వచ్చి, సార్ ఏంటి సార్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలాగున్నారు ఏంటంటే అప్పుడు చెప్పారు బాగా ఉన్నానంటే, అప్పుడు మీరు మందు అడిగాడు తీసుకుంటున్నారా ఆఫీసర్ అంటే, లేదండి ప్రసాద్ గారు ఇంచుమించు 5 years అవుతుంది ఆఫీసర్ అనగానే నేను ఒకసారి స్టన్ అయిపోయాను. ఏంటబ్బా ఎంత హెవీ డ్రింక్ అండి, మామూలుగా తాగేవాడు కాదు. తాగితే అసలు మర్చిపోయి మొత్తం ఇంకా ఒకసారి చాలాసార్లు నన్ను కూడా తిట్టేవాడు మందులో ఉన్నటప్పుడు. ఎలా మానేశారు అబ్బా అని అనుకున్నాను. సరే ఎలా మానేశారు సార్ అని అంటే, మానేశాను, ఎందుకు మానేశారో తెలియదు, సడన్ గా ఆటోమేటిక్ అని అన్నాడు. మరి ఏమైనా ప్రోగ్రామ్ ఏమైనా మెడిటేషన్ కానీ ఏదైనా ఏ మతపరంగా అంటే ఏమీ లేదు అంటే ఒక ముక్క చెప్పాడండి. ఏం లేదు మానేశాను అంటే. అతను మళ్ళీ ఎడ్యుకేటెడ్ కూడా కాదు యాక్చువల్ గా. అంటే తన సివిల్ సైడ్ ఉంటాము, ల్యాబ్ అంతా ఉంటాము. ఓకే సార్ థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు మీ సెల్ఫీలతో అని అనుకుంటుంది. మీరు అనుకుని నేను కూడా బాగానే ఉన్నాను. అప్పుడు ఏళ్ళకి వచ్చాను కాబట్టి అంటే ఇది మన కార్తీక్ గారు చెప్పినప్పుడు ఆయన నాకు చాలా రోజుల నుంచి ఆయన అప్పుడప్పుడు గుర్తొస్తుంటారు. ఎలా మానేశాడబ్బా, నేను కొన్ని వందల సార్లు హాస్పిటల్కి వెళ్ళడం, రావటం, మళ్ళీ పడిపోవటం, నా రాక్ బాటం వరకు వెళ్ళినా సరే
ఇంకా చచ్చిపోవడానికైనా సిద్ధమైపోయాను, కానీ దీన్ని మానే శక్తి నా దగ్గర లేదురా బాబు అని తెలుసుకోవడం జరిగింది. కానీ ఏది ఏమైనా ఇందాక నితిన్ చెప్పినట్టు కార్యక్రమం అయితే మరి నాకు కూడా కార్యక్రమం పనిచేసడం మొదలు పెట్టిందండి. సో ఆయన నాకు ఆ గుర్తు వచ్చారు ఇప్పుడు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అయితే మన ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఉంటారనే విషయం మనకి గుర్తొచ్చిందండి. అంటే కొన్ని కొన్ని విషయాలు కార్యక్రమంలో ఉండడం ఉంటేనే ఈ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు మళ్ళీ ఒకసారి మళ్ళీ అది గుర్తు తెచ్చినందుకు, మళ్ళీ గుర్తు చేసుకున్నందుకు. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. తిరుమల ప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, షేర్ చేస్తారా? చేస్తానండి. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు తిరుమల ప్రసాద్. నేను ఒక తాగబోతుంది. ఈ రోజు చదివిన పేరాలో అంటే బిగ్ బుక్ రీడింగ్ లో నాకు 2 చోట్ల పాయింట్లు కొంచెం గుర్తుకొచ్చాయి. ఒకటి ఇందాక మిత్రుడు చెప్పినట్టు నిస్వార్థ సేవ. అంటే ప్రోగ్రామ్ మొదలు పెట్టిన తర్వాతనే నాకు కంటికి కనిపించిందండి. నిస్వార్థ సేవ ఎవరు అని అంటే, నా కుటుంబంలో ఫస్ట్ నా కన్న తల్లి, పెళ్లి కాకముందు వరకు. పెళ్ళి అయిపోయిన తర్వాత నా భార్య, ఆ తర్వాత నా పిల్లలు, కొందరు బంధుమిత్రులు. అంటే వీళ్ళు నేను ఎంత నేను ఇన్వెంటరీ రాసిన తర్వాతనే నాకు తెలిసి వచ్చింది. పెళ్లి కాకముందే, నేను తాగుడు లేకముందే నా ఇన్వెంటరీలో తీసుకుంటే ఎన్నో రకాలుగా వాళ్ళని బాధ పెట్టిన, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా. కొందరికి అమెండ్స్ చేయడానికి వెళ్ళినప్పుడైతే ఏడుపు వచ్చింది. అంటే వీళ్ళందరి పట్ల మరి నేను స్వార్థంతో బిహేవ్ చేసిన తప్ప వాళ్ళు ఎక్కడ కూడా స్వార్థంతో బిహేవ్ చేసింది లేదు. వాళ్ళకి ఇంకా పర్టికులర్ కుటుంబంలో చెప్పాలంటే, నరకానికి మీనింగ్ ఎట్లుంటుందో చూపించిన వ్యక్తిని నేను. అంటే ఇది గొప్పగా చెప్తలేనండి, అంత మూర్ఖపైన పనులు చేసిన నేను. మా భార్యకైతే చెప్పొద్దు, నైట్ మిడ్-నైట్ 12, 1, 2 వరకు కూడా తాగేసి వచ్చి నీ పెట్టిన క్షోభ, మానసిక వేదన క్షోభ మా తల్లికి కానీ పిల్లలకి కానీ భయపడుకుంటూ ఉండేటోళ్ళు. అట్లా చేసిన నేను బ్లడ్ వామిటింగ్ చేసుకుని ఒకసారి అయితే టాయిలెట్ పోసేసుకున్న బెడ్రూమ్లో. ఆదిత్యులు నాకు ఎంత సేవ చేసిన వాళ్ళు అని అంటే, మరి నేను ఉద్యోగాలు కూడా లేవు, వాళ్ళు ఏదో చిన్న జాబ్ చేసుకొని వాళ్ళు తీసుకొచ్చి నాకు పెట్టిర్రు. వాళ్ళకి ఏం చేసినా కానీ నేను తక్కువే ఇప్పుడు జీవితాంతం. అంటే ఆ ఇన్వెంటరీ రాసిన తర్వాత నాకు అర్థమైంది, అంతకుముందు తెలియదు కూడా తెలియదు. ఆ తర్వాత వచ్చేసి స్టెప్ వర్క్లో నా స్పాన్సర్తో చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం ఒక వ్యక్తిని చూసిన. ఇది నా హార్ట్ఫుల్గా చెప్పుకుంటున్నానండి. ఇది గ్రాండియాసిటీ లేదా గొప్పలు చెప్పుకోవడం కాదు. నేను ఒక వ్యక్తిని చూసిన మొట్టమొదటి వ్యక్తిని నా స్పాన్సర్. అంటే నిస్వార్థంగా తనకు వచ్చిన ఈ బుక్లో నుంచి మనకి ఎట్లయితే ఇచ్చిండో భగవంతుడు, అట్లా తీసి అరటి పండు తీసి పెట్టినట్టు తినిపించాడు. అంటే నా ఓపిక, అంటే నేను నాకు ఒకసారికి అర్థం కాదు, కొంచెం ట్యూబ్ లైట్ అనమాట, ఏంగానే టక్కున వెలగదు, వెలుగుతుంది. అట్లా నన్ను ఓపికతోటి నాకు ఈ బిగ్ బుక్ రీడింగ్లో తీసుకుపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నా స్పాన్సర్. మిత్రులు అయితే తెలిసిందే వాళ్ళ అనుభవాల శక్తి. అసలు ఇది సేవా విషయంలో. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి, బిగ్ బుక్ లో పనిముట్లు ఈ రోజు పేరాగ్రాఫ్ లో ఉన్నది మాత్రం నా విషయంలో, అందరి విషయంలో కూడా జరిగే ఉంటుంది. వచ్చి 2 సంవత్సరాలు నేను మీటింగ్లు అటెండ్ అవుతూ, సోబర్ గా ఉంటూ, డ్రైడ్ అండ్ సింబ్లంలో బతుకుతూ తిరిగి నేను రిలాక్స్ అయిన తర్వాత, ఎప్పుడైతే నా స్పాన్సర్ తోటి, అదే అందుకే ఇప్పుడు దాకా నిస్వార్థ సేవ అనే స్పాన్సర్కి ఎందుకు చెప్తున్నానంటే, ఈ పనిముట్లను ఆయన తీసుకొచ్చి నా దగ్గర పెట్టేదాకా ఇవి పనిముట్లు, ఆధ్యాత్మిక పనిముట్లు. దీనితోటి నేను ముందుకు వెళ్ళగలుగుతాను, ఇప్పుడున్న ప్రశాంతతని అనుభవించగలుగుతాను, నాకు తెలియదు. సో ఈ 2 విషయాలు నేను పంచుకోవాలనుకున్నాను అండి. థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా. థ్యాంక్ యూ అండి. మీటింగ్ ఎండ్ లేదు, మీటింగ్ ఎండ్ చేద్దాం. ఇంకొక విషయం చెప్దాం అనుకున్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి ఎవరు. ఏంటంటే ఒకవేళ లేకుండా రికవర్ అవుతున్నారంటే వాళ్ళు ప్రాబబ్లీ వాళ్ళంత డ్యామేజ్ అయిపోకుండా పోవచ్చు మనంతా, లేకపోతే వాళ్ళు హెవీ డ్రింకర్స్ అవి ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఒక్కరికే రేరుగా దేవుడు ఏదో చేసి ఉండొచ్చు. అదంతా మనకు అనవసరం. నాకేది కావాలి, నాకేంటంటే లేకుండా నా వల్ల కాదు, నాకు స్టెప్ వర్క్ లేకుండా నా వల్ల కాదు. సో అది తప్పుగా అర్థం చేసుకున్నారేమో ఒకవేళ నేను చెప్పింది అని ఒకసారి రీక్లారిఫై చేస్తున్నా. రకరకాలు ఉండొచ్చు, అది హెవీ డ్రింకర్ కూడా ఉండొచ్చు, బుర్ర అంత డ్యామేజ్ అవ్వ ఉండకపోవచ్చు, అంటే జబ్బు అంత పెరగకపోయి ఉండొచ్చు. సో చాలా ఉన్నాయి.
సో నాకైతే కంపల్సరీ అవసరం. ఎవరికి వాళ్ళది చూసుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏంటి. అంతే సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. మిత్రులు ఎవరైనా నేను బాధ్యుడిని వ్యక్త ప్రకటన చదివితే ప్రశాంతరార్థంతో కార్యక్రమం ముగించుకుందాం సార్. చేస్తానండి. నా పేరు సురేష్, నాకు రాబోతుని సురేష్ గారు. ఐక్యతా ప్రకటన. మా ఉమ్మడి సంక్షేమాన్ని ఎప్పుడూ ముందు నిలుపుతూ మా మిత్ర మండలిని ఎప్పుడూ ఐక్యంగా ఉంచుతూ ఏ భవిష్యత్తుకు మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఏ ఐక్యతమైన మా జీవితాలు ఇంకా రాబోయే వారి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. నేను బాధ్యుడని ఎవరైనా ఎక్కడైనా ఇప్పుడు సాయం కోరినా ఏ యొక్క సహాయస్తం ఎల్లప్పుడూ అక్కడ ఉండాలని నేను కోరుకుంటాను. అందుకు నేను బాధ్యుడను. ప్రార్థన అండి. మిత్రులు ఎవరైనా డిస్టర్బెన్స్ లేని వాళ్ళు మైక్ అన్మ్యూట్ చేసి ప్రార్థనలో పాల్గొనొచ్చండి. దేవా దేవా మేము మార్చలేని విషయములను మేము మార్చలేని విషయములను నువ్వు అంగీకరించుటకు అంగీకరించుటకు మాకు ప్రశాంతతను మార్చగలిగిన విషయములను మార్చుకొనుటకు ధైర్యము నిమ్ము. మరియు పై రెండిటికి గల తేడాను తెలుసుకొని వివేకము నిమ్ము. థ్యాంక్ యూ అండి సురేష్ గారు.